ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ప్రతిరోజు మీ రాత్రి పగలు యొక్క చాట్ తీయండి. డైరీ ఉంచుకుంటే ఎక్కడా నష్టపోరాదు అనే భయం ఉంటుంది. ప్రశ్న: కల్పకృతపు భాగ్యశాలి పిల్లలకు తండ్రి చెప్పే ఏ విషయం వెంటనే టచ్ అవుతుంది? జవాబు: తండ్రి ప్రతిరోజు స్మృతి చేసేందుకు ఏ యుక్తులు చెప్తారో అవి భాగ్యశాలి పిల్లలకి టచ్ అవుతూ ఉంటాయి. వారు వాటిని వెంటనే అమల్లోకి తెస్తారు. తండ్రి చెప్తారు, పిల్లలు కొంతసేపు తోటలోకి వెళ్ళి ఏకాంతంలో కూర్చోండి. బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి. చాటు ఉంచుకుంటే మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఓం శాంతి. సైనికులను అంటే మిలిటరీ వారిని మొట్టమొదట అటెన్షన్ ప్లీజ్ అని సావధానపరుస్తారు. తండ్రి కూడా పిల్లలతో స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారా అని అడుగుతారు. తండ్రి ఈ జ్ఞానాన్ని ఈ సమయంలోనే ఇవ్వగలరని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రియే చదివిస్తారు. భగవాను వాచ కదా. భగవంతుడు ఎవరు అనేదే ముఖ్యమైన విషయం. ఎవరు చదివిస్తారు? మొదట ఈ విషయం అర్థం చేసుకుని నిశ్చయం చేసుకోవలసి ఉంటుంది. తర్వాత అతీంద్రియ సుఖంలో కూడా ఉండాలి. మాకు అనంతమైన తండ్రి లభించారని ఆత్మ చాలా సంతోషించాలి. వారసత్వం ఇచ్చేందుకు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి కలుస్తారు. దేని వారసత్వం? విశ్వ సామ్రాజ్యాధికారపు వారసత్వాన్ని ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం వల్లే ఇస్తారు. తండ్రి వచ్చి ఉన్నారని పక్కా నిశ్చయం ఉంది. మళ్ళీ రాజయోగం నేర్పిస్తారు. నేర్పించాల్సి ఉంటుంది. పిల్లలకు నోటి ద్వారా అమ్మా నాన్న అనే మాటలు వాటంతటా అవే మొదలవుతూ ఉంటాయి. ఎవరు నేర్పించరు. ఎందుకంటే ఈ మాటలైతే వింటూ ఉంటారు కదా. వీరు ఆత్మిక తండ్రి. ఆత్మకు ఆంతరంగిక గుప్తమైన నశ ఉంటుంది. ఆత్మయే చదువుకోవాలి. పరంపిత పరమాత్మ అయితే జ్ఞానసాగరులుగానే ఉన్నారు. వారేమీ చదువుకోలేదు. వారిలో నాలెడ్జ్ ముందే ఉంది. ఏ నాలెడ్జ్? ఇది కూడా ఆత్మలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రిలో మొత్తం సృష్టి ఆది మధ్య అంతాల పూర్తి నాలెడ్జ్ ఉంది. ఒకే ధర్మస్థాపన ఎలా అవుతుందో, అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుందో ఇదంతా వారికి తెలుసు. అందువలన వారిని సర్వజ్ఞులు అని అనేస్తారు. సర్వజ్ఞులు అంటే అర్థమేమిటి? ఇది ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఈ స్లోగన్ కూడా తప్పకుండా వేయించండి. మనుషులై ఉండి రచయిత రచనల ఆది మధ్య అంతముల డ్యూరేషన్, రిపిటేషన్ అంటే పునరావృతం గురించి తెలియకపోతే ఏమనాలి? పునరావృతం అనే పదం కూడా చాలా అవసరం. కరెక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. గీతా భగవానుడు ఎవరు? ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. మొత్తం ప్రపంచంలో ఇది అన్నిటికంటే నెంబర్ 1 తప్పు. పరంపిత పరమాత్మను తెలుసుకోని కారణంగా అందరూ భగవంతుని రూపాలే అని అంటారు. ఎలాగైతే చిన్నపిల్లలను మీరు ఎవరి పిల్లలు అని అడిగితే ఫలానా వారి పిల్లలము అని చెప్తారు. ఫలానా ఎవరి పిల్లవాడు అని అడిగితే ఫలానా వారి పిల్లవాడు అని చెప్తారు. అతడు మా పిల్లవాడు అని అంటారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుని తెలుసుకోనందున మేమే భగవంతుడు అని అంటారు. ఎంతో పూజ కూడా చేస్తారు. అయినా అర్థం చేసుకోరు. బ్రహ్మరాత్రి అని కీర్తిస్తున్నప్పుడు బ్రాహ్మణీల రాత్రి కూడా తప్పకుండా ఉంటుంది. ఇవన్నీ ధారణ చేయాల్సిన విషయాలు. ఇది కూడా యోగంలో ఉన్నవారికే ధారణ అవుతుంది. స్మృతినే బలం అని అంటారు. జ్ఞానమైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయానికి మూలం.
స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. ఆ శక్తితో వికర్మలు వినాశనమవుతాయి. మీరు బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. ఈ జ్ఞానం తండ్రి ఇప్పుడు మాత్రమే ఇస్తారు, మరి ఇంకెప్పుడూ లభించదు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మిగిలినవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు, కర్మకాండల క్రియలు. వాటిని జ్ఞానమని అనరు. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆత్మిక జ్ఞానం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. దానిని వారు బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు. ఇంకెవ్వరి వద్ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండదు. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, మఠాలు, సాంప్రదాయాలు ఉన్నాయి? ఎన్ని మతాలు ఉన్నాయి? పిల్లలకు అర్థం చేయించడంలో ఎంతో శ్రమ కలుగుతుంది. ఎన్నో తుఫానులు వస్తాయి. నా నావను తీరానికి చేర్చు అని కూడా పాడతారు. అందరి నావలు ఆవలికి వెళ్ళలేవు. కొందరివి మునిగిపోతాయి కూడా, కొందరివి నిలిచిపోతాయి. 2-3 సంవత్సరాలు గడిచినా కొంతమంది నావల్ల జాడే ఉండదు. కొన్నైతే ముక్కలు ముక్కలు అయిపోతాయి, కొన్ని అక్కడే నిలబడిపోతాయి. ఇందులో శ్రమ చాలా ఉంది. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన యోగాలు కూడా ఎన్నో వెలువడ్డాయి. ఎన్ని యోగా ఆశ్రమాలు ఉన్నాయి? ఆత్మిక యోగా ఆశ్రమం ఏది ఉండచాలదు. తండ్రి వచ్చి ఆత్మలకు ఆత్మిక యోగం నేర్పిస్తారు. ఇది చాలా సహజ యోగం అని బాబా చెప్తారు. దీనంత సులభమైనది ఇంకేదీ లేదు. ఆత్మయే శరీరంలోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది. మ్యాక్సిమం 84 జన్మలు ఉంటాయి. మిగిలిన వారికి తక్కువలో తక్కువ అవుతూ ఉంటాయి. ఈ విషయాలు కూడా పిల్లలైన మీలో కొందరి బుద్ధిలోనే ఉన్నాయి. బుద్ధిలో ధారణ చాలా కష్టంగా అవుతుంది. మొదట మాట తండ్రి అర్థం చేయిస్తారు. ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వండి. తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలి? అందుకు కూడా యుక్తులు రచింపబడతాయి. వారికి నిశ్చయం ఏర్పడినప్పుడు తండ్రి సత్యమని అర్థం చేసుకుంటారు. తండ్రి తప్పకుండా సత్యమైన మాటలే చెప్తూ ఉండవచ్చు అని భావిస్తారు. ఇందులో సంశయం రాకూడదు. తండ్రి అయితే సత్యం అని అర్థం చేసుకుంటారు. స్మృతిలోనే శ్రమ ఉంది. స్మృతిలో మాయ ప్రతికూలం చేస్తుంది, అంటే అపోజిషన్ చేస్తుంది. గడియ గడియ స్మృతిని మర్పింపచేస్తుంది. అందుకే తండ్రి చాట్ రాయండి అని అంటారు. అప్పుడు ఎవరెవరు ఎంత స్మృతి చేస్తారో తండ్రి కూడా చూస్తారు. 25% అంటే 25% మంది కూడా చాట్ ఉంచరు. కొంతమంది మేము రోజంతా స్మృతిలోనే ఉంటామని అంటారు. ఇదైతే చాలా కష్టమని బాబా అంటారు. బంధనాల్లో ఉండే మాతలు ఎవరైతే దెబ్బలు తింటూ ఉంటారో వారు రాత్రింబవలు బాబా మేము ఈ సంబంధికుల నుండి ఎప్పుడు విడుదలవుతాము అంటూ స్మృతిలో ఉండవచ్చు. బాబా మేము బంధనం నుండి ఎలా విడుదలవ్వాలి అని ఆత్మ బాధపడుతుంది. ఒకవేళ ఎవరైనా చాలా స్మృతిలో ఉంటే బాబాకు చాట్ పంపిస్తారు. రోజు రాత్రికి పద్దుల చిట్టా తీయండి, డైరీ రాయండి అని డైరెక్షన్ లభిస్తుంది. డైరీ ఉంచుకుంటే మాకే నష్టం కలగటం లేదు కదా, బాబా చూస్తే ఏమంటారు? ఇంత మోస్ట్ బిలవర్డ్ తండ్రిని ఇంత సమయమే స్మృతి చేస్తారా అని భయం ఉంటుంది. లౌకిక తండ్రిని, భార్యని మీరు గుర్తు చేసుకుంటారు. నన్ను ఇంత కొంచెం కూడా స్మృతి చేయరు. నన్నైతే కొంచెం కూడా స్మృతి చేయరు. చాట్ రాసుకుంటే మీకే సిగ్గు అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను పదవి పొందలేనని మీకు తెలుస్తుంది. అందుకే తండ్రి చాట్ పెట్టమని ఒత్తి చెప్తున్నారు. తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని గుర్తు చేసుకుంటే చక్రవర్తి రాజుగా అవుతారు. తమ సమానంగా చేసినప్పుడు ప్రజలపై రాజ్యం చేస్తారు. ఇది నరుడి నుండి నారాయణునిగా అయ్యే రాజయోగం. ఇది మీ ఎయిమ్ ఆబ్జెక్ట్. ఎలాగైతే ఆత్మను చూడలేము కానీ అర్థమవుతుందో అలా ఇతనిలో ఆత్మ ఉంది అని కూడా అర్థమవుతుంది. ఈ లక్ష్మీనారాయణులకు తప్పకుండా రాజధాని ఉంటుంది. వీరు అందరికంటే ఎక్కువ శ్రమ చేశారు. ఇప్పుడు స్కాలర్షిప్ పొందారు.
వీరికి తప్పకుండా చాలామంది ప్రజలుంటారు. ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందారు అంటే తప్పకుండా యోగం చాలా చేశారు. అప్పుడు గౌరవప్రదంగా పాస్ అయ్యారు. మా యోగం ఎందుకు కుదరటం లేదో అందుకు కారణం కూడా వెతకాలి. వ్యాపారం మొదలైన చిక్కుల్లోకి బుద్ధి చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. దాని నుండి సమయం తీసుకుని ఈ వైపు ధ్యానం ఎక్కువగా ఉంచాల్సి ఉంటుంది. కొంచెం టైం తీసుకుని తోటలో ఏకాంతంగా కూర్చోవాలి. ఫిమేల్ అయితే వెళ్ళలేరు. వారైతే ఇల్లు సంభాళించాల్సి ఉంటుంది. పురుషులకు సులభం. కల్పకృతపు భాగ్యశాలి పిల్లలకే ఇది టచ్ అవుతుంది. ఇది చాలా మంచి చదువు. పోతే ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరి బుద్ధి వారిది. ఎలాగైనా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి అన్ని ఆదేశాలు ఇస్తారు. చేయటమైతే పిల్లలే చేయాలి. తండ్రి డైరెక్షన్లు జనరల్గా ఇస్తారు. ఒక్కొక్కరు పర్సనల్గా వచ్చి అడిగినా వారికి సలహా ఇస్తారు. తీర్థస్థానాలలో ఎత్తైన పర్వతాల పైకి వెళ్ళినప్పుడైతే మార్గదర్శకులు అంటే గైడ్స్ అప్రమత్తం చేస్తూ ఉంటారు. చాలా కష్టపడి వెళ్తారు. పిల్లలైన మీకైతే తండ్రి చాలా సహజ యుక్తులు చెప్తారు. తండ్రిని స్మృతి చేయాలి. శారీర భ్రాంతిని నశింపచేయాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేయండి. తండ్రి వచ్చి నాలెడ్జ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆత్మ వంటి వేగవంతమైన రాకెట్ ఇంకేదీ ఉండదు. వారు మూన్ మొదలైన వాటిపైకి వెళ్లేందుకు ఎంత టైం వేస్ట్ చేస్తారు? ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ సైన్స్ టెక్నాలజీ కూడా వినాశనంలో సహాయం చేస్తుంది. అది సైన్స్, మీది సైలెన్స్. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇది డెడ్ సైలెన్స్. నేను ఆత్మను, శరీరం నుండి వేరుగా ఉన్నాను. ఈ శరీరం పాత చెప్పు, సర్పం, తాబేలు వంటి ఉదాహరణలు కూడా మీ కొరకే. మీరే పురుగులు వంటి మనుషులను బూబూ చేసి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్ళటం మీ పని. సన్యాసులు చేసే ఈ యజ్ఞ తాపాదులు ఏవి మీరు చేయవలసిన అవసరం లేదు. భక్తి మరియు జ్ఞాన మార్గాలు గృహస్థుల కొరకే. సన్యాసులైతే సత్యోగానికి వచ్చేదే లేదు. ఈ విషయాలు వారికేం తెలుసు? ఈ నివృత్తి మార్గం వారి పాత్ర కూడా డ్రామాలో అలాగే ఉంది. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారే డ్రామా అనుసారంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇందులో కూడా నెంబర్ వార్గా వెలువడుతూ ఉంటారు. మాయ చాలా శక్తివంతమైనది. కనులు చాలా క్రిమినల్. జ్ఞాన 3వ నేత్రం లభించటంతో కనులు సివిల్గా అంటే పవిత్రంగా అవుతాయి. మరలా అర్ధకల్పం పాటు ఎప్పుడూ క్రిమినల్గా అవ్వవు. కనులు చాలా మోసగిస్తాయి. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో కర్మేంద్రియాలు అంత శీతలమవుతాయి. 21 జన్మల పాటు కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. అక్కడ కర్మేంద్రియాలలో చంచలత ఉండదు. అన్ని కర్మేంద్రియాలు శాంతిగా సతోగుణం గలవిగా ఉంటాయి. దేహాభిమానం తర్వాతే అన్ని దుర్గుణాలు వచ్చేస్తాయి. తండ్రి మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. అర్ధకల్పానికి సరిపడినంత వారసత్వం మీకు లభిస్తుంది. ఎవరంత శ్రమ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. దేహీ అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. తర్వాత కర్మేంద్రియాలు మోసం చేయవు. చివరి వరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కర్మాతీత అవస్థ పొందినప్పుడు ఆ యుద్ధం కూడా మొదలవుతుంది. రోజురోజుకు యుద్ధం మొదలవుతుందనే ధ్వని అవుతూ ఉంటుంది. మరణం గురించి భయపడతారు. ఈ జ్ఞానం అందరికీ ఉపయోగపడుతుందని తండ్రి చెప్తారు. కేవలం తండ్రి పరిచయం ఇవ్వాలి. ఆత్మలైన మనమంతా సోదరులము. అందరూ ఒకే తండ్రిని స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్ అని అంటారు. నేచర్ను గౌరవించేవారు కొందరుంటారు. కానీ గాడ్ అయితే ఉన్నారు కదా. ముక్తి జీవన్ముక్తుల కొరకు వారిని స్మృతి చేస్తారు. మోక్షమైతే లేనే లేదు. ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవ్వాలి.
సత్యుగం ఉన్నప్పుడైతే భారత్ ఒక్కటే ఉండేదని బుద్ధి కూడా చెప్తుంది. మనుషులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, లక్షల సంవత్సరాల నాటి మాట అయ్యే వీలు లేదు. లక్షల సంవత్సరాలైతే జనసంఖ్య ఎంత పెరిగిపోతుంది? తండ్రి చెప్తారు, ఇప్పుడు కలియుగం పూర్తి అయి సత్యుగ స్థాపన జరుగుతోంది. వారు కలియుగం ఇంకా బాల్యావస్థలోనే ఉందని, ఆయువు ఇన్ని వేల సంవత్సరాలేనా అని అనుకుంటారు. కల్పం అంటే 5000 సంవత్సరాలే అని పిల్లలైన మీకు తెలుసు. భారతదేశంలోనే స్థాపన జరుగుతోంది. భారతఖండమే ఇప్పుడు స్వర్గంగా అవుతోంది. మనం శ్రీమతంను అనుసరించి ఈ రాజ్య స్థాపన చేస్తున్నాము. ఇప్పుడు తండ్రి నన్నే స్మృతి చేయండి అని చెప్తున్నారు. మొట్టమొదట ఈ మాటే చెప్పండి. తండ్రి అని నిశ్చయం అవ్వనంత వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఇంకా ఏదైనా ప్రశ్నకు సమాధానం లభించకపోతే వీరు భగవంతుడు చదివిస్తున్నాడు అని చెప్తారు. కానీ వీరికి ఏమీ తెలియదని అనుకుంటారు. కనుక మొట్టమొదట ఒకే మాట మీద నిలబడి ఉండండి. మొదట తండ్రిని గురించి నిశ్చయం చేయించాలి. ఖచ్చితంగా ఆత్మలందరి తండ్రి ఒక్కరే. వారే రచయిత. కనుక వారు తప్పకుండా సంగం యుగంలోనే వస్తారు. తండ్రి చెప్తారు, నేను యుగ యుగంలో రాను, కల్పం యొక్క సంగం యుగంలోనే వస్తాను. నేనే నూతన సృష్టి రచయితను. కనుక మధ్యలో ఎలా వస్తాను? నేను పాత మరియు కొత్తల మధ్యలోనే వస్తాను. దీనిని పురుషోత్తమ సంగం యుగమని అంటారు. మీరు పురుషోత్తములుగా కూడా ఇక్కడే అవుతారు. లక్ష్మీనారాయణులు అందరికంటే ఉత్తమ పురుషులు. ఎయిమ్ ఆబ్జెక్ట్ ఎంత సహజంగా ఉంది. ఇది స్థాపన అవుతూ ఉందని అందరికీ చెప్పండి. పురుషోత్తమ అను పదం తప్పకుండా ఉంచమని తండ్రి చెప్తున్నారు. ఎందుకంటే మీరు కనిష్ఠుల నుండి పురుషోత్తములుగా అవుతారు. ఇటువంటి ముఖ్యమైన విషయాలు మర్చిపోరాదు. ఇంకా నూతన సంవత్సరం తేదీ కూడా తప్పకుండా రాయండి. ఇక్కడ మీ సామ్రాజ్యం ప్రారంభం నుండే మొదలవుతుంది. ఇతరులది మొదటి నుండి ఉండదు. అక్కడ ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వారి వెనుక వారి ధర్మం వృద్ధి చెందుతుంది. కోట్ల మంది తయారైనప్పుడు సామ్రాజ్యం నడుస్తుంది. మీకైతే సత్యుగం మొదటి నుండే సామ్రాజ్యం ఉంటుంది. సత్యుగంలో ఇంత సామ్రాజ్యం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరి బుద్ధిలోకి రాదు. కలియుగం అంతంలో ఇన్ని అనేక ధర్మాలు ఉన్నాయి. మరి సత్యుగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఎలా అయింది? ఎన్ని వజ్రాలు రత్నాల మెహల్లు ఉన్నాయి. భారతదేశం ఎలా ఉండేదంటే దానిని ప్యారడైజ్ అని అనేవారు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. లక్షల సంవత్సరాల లెక్క ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు ఎంత తికమక పడిపోయారు. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించాలి? మేము అసురుల రాజ్యంలో ఉన్నామని అర్థం చేసుకోరు. దేవతలకు సర్వగుణ సంపన్నులు అని మహిమ ఉంది. వీరిలో పంచవికారాలు లేవు. ఎందుకంటే వీరు దేహీ అభిమానులు. అయితే తండ్రి చెప్తారు, ముఖ్యమైన విషయం స్మృతి. 84 జన్మలతో మీరు పతితంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఇది డ్రామా చక్రం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన 3వ నేత్రాన్ని ధారణ చేసి తమ మోసపూరిత కనులను సివిల్గా అంటే పవిత్రంగా చేసుకోవాలి. స్మృతి ద్వారానే కర్మేంద్రియాలు శీతలంగా సతోగుణీగా అవుతాయి. కనుక ఇదే శ్రమ చేయాలి. సెకండ్ పాయింట్, వ్యాపారము మొదలైన వాటి నుండి సమయం కేటాయించి ఏకాంతంలో స్మృతితో కూర్చోవాలి. మా యోగం ఎందుకు కుదరటం లేదు అని కారణం వెతకాలి. చాట్ తప్పకుండా ఉంచాలి. ఈరోజు వరదానము.
సహన శక్తి ద్వారా అవినాశి మరియు మధురమైన ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహి భవ. సహనం చేయటం అంటే మరణించటం కాదు, కానీ అందరి హృదయాలలో స్నేహంతో జీవించటం. ఎటువంటి విరోధి అయినా రావణుని కంటే తీవ్రమైన వారిగా ఉన్నా ఒకసారి కాదు 10 సార్లు సహించాల్సి వచ్చినా గాని సహనశక్తి యొక్క ఫలం అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది. కేవలం నేను ఇంత సహించును కనుక వీరు కూడా కొంత సహించని అనే భావన ఉంచుకోకండి. అల్పకాల ఫలం యొక్క భావన ఉంచుకోకండి. దయాభావన ఉంచండి. ఇదే సేవాభావం. సేవాభావం కలిగిన వారు అందరి బలహీనతలను ఇముడ్చుకుంటారు, వారిని ఎదిరించరు. స్లోగన్: జరిగిపోయిన దానిని మర్చిపోండి. జరిగిపోయిన విషయాల నుండి శిక్షణ తీసుకుని భవిష్యత్ కొరకు సదా సావధానంగా అంటే అప్రమత్తంగా ఉండండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఎలాగైతే బాప్దాదాకు దయ కలుగుతుందో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయాహృదయులుగా అయ్యి మీ మనసావృత్తితో వాయుమండలం ద్వారా ఆత్మలకు బాప్దాదా ద్వారా లభించిన శక్తులను ఇవ్వండి. కొంచెం సమయంలోనే మొత్తం విశ్వం యొక్క సేవ సంపన్నం చేయాలి అంటే, తత్వాల సహితంగా అందరినీ పావనంగా చేయాలి అంటే మనసు ద్వారా తీవ్ర వేగంతో సేవ చేయండి. యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. అచ్చా. ఓం శాంతి.